Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. Those who are watching my channel, I request you to subscribe. Press bell icon to get more notifications and updates every time. నా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అప్డేట్స్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు పొందుతూ ఉండండి. In this session, we are going to know the new pattern of English model paper of 10th class under SSC Public Examinations 2021. ఈ వీడియోలో మనము 2021 10వ తరగతి పరీక్షలకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ మోడల్ పేపర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనము చూద్దాం. It has just been released by Board of Secondary Education Andhra Pradesh. Board of Secondary Education Andhra Pradesh వారు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్ ఇది. Due to COVID pandemic, syllabus has been reduced and the system of 2 papers also been reduced to 1 paper. ఈ 2 పేపర్ల విధానంలో ఉండేటువంటి పద్ధతిని ఒక పేపర్కి తగ్గించడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా తయారు చేయబడింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 100 marks are allotted. 100 మార్కులకి పేపర్ అనేది తయారు చేయబడింది. డ్యూరేషన్ ఆఫ్ ద టైమ్ ఈస్ 3 hours 15 minutes. పేపర్ ఆన్సర్ చేయడానికి 3 గంటల 15 నిమిషాలు సమయం అనేది ఇవ్వబడింది. ఫస్ట్ సెక్షన్ ఏ, రీడింగ్ కాంప్రహెన్షన్. As per the reduced syllabus, this paper has been prepared. First question is, a reading comprehension is given from A reading. సెక్షన్ ఏకి సంబంధించి రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగంలో ఏ రీడింగ్ నుంచి ఒక పారాగ్రాఫ్ ఇవ్వబడుతుంది and 5 questions are given. Here among of these 5, 3 multiple choice questions are given. Each question carries 2 marks. ఇక్కడ 5 questions మనకి ఇవ్వబడ్డాయి. ఈ 5 questions లో 3, 4, 5 అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ అలాట్ చేయబడ్డాయి. ఏ రీడింగ్లో ఈ రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించి 5 క్వశ్చన్స్కి 10 మార్క్స్ మనకి అలాట్ చేయబడ్డాయి. కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ 6 to 8. Reading comprehension from B reading is given here and this question consists 3 questions. ఈ B రీడింగ్కి సంబంధించి రీడింగ్ కాంప్రహెన్షన్లో బి రీడింగ్ నుంచి ఒక టాపిక్ ఇవ్వబడుతుంది. దీని నుంచి 3 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 6, 7, 8. ఆల్ దీస్ 3 క్వశ్చన్స్ ఆర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. రీడింగ్ కాంప్రహెన్షన్లో బి రీడింగ్ నుంచి ఒక టాపిక్ ఇవ్వబడింది. 3 క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి. 3 క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఈ 3 క్వశ్చన్లకి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఇవ్వడం జరిగింది. ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ చొప్పున 3 క్వశ్చన్స్కి 6 మార్క్స్ ఇక్కడ మనకి ఈ క్వశ్చన్కి అలాట్ చేయబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్స్ 9 and 10. Here the same reading comprehension passes from B reading is given as per the reduced syllabus. తగ్గించబడినటువంటి సిలబస్ ఆధారంగా 9 and 10 క్వశ్చన్స్ కూడా బి రీడింగ్ నుంచి ఒక పాసేజ్ ఇవ్వటం జరుగుతుంది. దిస్ క్వశ్చన్ కన్సిస్ట్ ఆఫ్ 2 multiple choice questions.
ఈ 9 and 10లో కూడా 2 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బి రీడింగ్ నుంచే ఇవ్వటం జరుగుతుంది. దిస్ క్వశ్చన్ ఆల్సో క్యారీస్ 2 మార్క్స్. ఇక్కడ కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఈ 2 క్వశ్చన్స్కి కలిపి 4 మార్క్స్ మనకి ఇక్కడ అలాట్ చేయబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్స్ 11 to 15. Read the following table here. A reading comprehension under study skills is given. స్టడీ స్కిల్స్కి సంబంధించి రీడింగ్ కాంప్రహెన్షన్లో మనకి టేబుల్ చార్ట్ ఆర్ పై చార్ట్, ట్రీ చార్ట్, ఫ్లో చార్ట్, బార్ చార్ట్, ఎనీ కైండ్ ఆఫ్ చార్ట్ ఈస్ గివెన్ అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 5 క్వశ్చన్స్. ఈ టేబుల్ చార్ట్కి సంబంధించి 5 క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి. అమాంగ్ ఆఫ్ దీస్ 5, 3 క్వశ్చన్స్ ఆర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఈ స్టడీ స్కిల్స్లో ఏదైతే చార్ట్ మనకి ఇవ్వడం జరిగిందో దీనికి సంబంధించి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్. టోటల్ 5 క్వశ్చన్స్ 10 మార్క్స్. ఈ 5 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్గా మనకి ఇవ్వబడతాయి. ఇన్ దిస్ వే సెక్షన్ ఏ ఈజ్ ఫినిష్డ్. ఈ విధంగా సెక్షన్ ఏ అనేది పూర్తి కాబడింది. సెక్షన్ ఏలో ఏ రీడింగ్ నుంచి కాంప్రహెన్షన్ ప్రాసెస్ 10 మార్క్స్, బి రీడింగ్ నుంచి 3 క్వశ్చన్స్ 2 మార్క్స్, అగైన్ బి రీడింగ్ నుంచి 2 క్వశ్చన్స్ 4 మార్క్స్ అండ్ స్టడీ స్కిల్స్ అన్సీన్ పాసేజ్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ స్టడీ స్కిల్స్ నుంచి 5 క్వశ్చన్స్ 10 మార్క్స్ అనేవి ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ సెక్షన్ బి, గ్రామర్ అండ్ వొకాబులరీ. అండర్ గ్రామర్ అండ్ వొకాబులరీ క్వశ్చన్ నెంబర్ 16, we are asked to join sentences using who, which or any other relative pronoun. ఇక్కడ మనకి who, which లేదా రిలేటివ్ ప్రొనౌన్తో సెంటెన్సెస్ జాయిన్ చేయమని అడగటం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 16లో ఇట్ కంటైన్స్ 2 మార్క్స్. ఈ క్వశ్చన్కి 2 మార్క్స్ అలాట్ చేయబడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 17, we are asked to change the sentence into passive voice. ఒక సెంటెన్స్ని ఇచ్చి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయమని అడగడం జరుగుతుంది. ఇట్ ఆల్సో కంటైన్స్ 2 మార్క్స్. కమ్ టు క్వశ్చన్ నెంబర్ 18. హియర్ we are asked to join sentences using some conjunctions. ఏమైనా కంజంక్షన్స్ ఉపయోగించి adverbial conjunctions, ఎలాంటి కంజంక్షన్స్ యూస్ చేసి సెంటెన్స్ని జాయిన్ చేయమని అడగడం జరుగుతుంది. హియర్ వీఆర్ ఆస్క్డ్ టు జాయిన్ దీస్ 2 సెంటెన్సెస్ యూజింగ్ ఇన్ స్పైట్ ఆఫ్. ఇక్కడ ఈ 2 సెంటెన్సెస్ని క్వశ్చన్ నెంబర్ 18లో ఇన్ స్పైట్ ఆఫ్ని ఉపయోగించి జాయిన్ చేయమని అడగడం జరిగింది. ఇట్ కంటైన్స్ 2 మార్క్స్ ఆల్సో. కమ్ టు క్వశ్చన్ నెంబర్ 19. హియర్ వీఆర్ ఆస్క్డ్ టు యూజ్ ప్రాపర్ ప్రపోజిషన్స్ ఇన్ ద గివెన్ బ్లాంక్స్. క్వశ్చన్ నెంబర్ 19లో 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనము ప్రపోజిషన్స్, కరెక్ట్ ప్రపోజిషన్స్ యూజ్ చేయాలి. ఈ 2 సెంటెన్సెస్కి కూడా 2 మార్క్స్ అలాట్ చేయబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. అండర్ క్వశ్చన్ నెంబర్ 20 వీఆర్ ఆస్క్డ్ టు యూజ్ ద కరెక్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ది గివెన్ సెంటెన్సెస్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 20లో ఇవ్వబడినటువంటి బ్లాంక్స్లో కరెక్ట్ వెబ్ ఫామ్స్ని మనం యూజ్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 20 ఆల్సో కంటైన్స్ 2 మార్క్స్. ఈ క్వశ్చన్ నెంబర్ 20కి కూడా 2 మార్క్స్ అలాట్ చేయబడ్డాయి. కమ్ టు క్వశ్చన్ నెంబర్ 21. హియర్ యు ఆర్ ఆస్క్డ్ టు కన్వర్ట్ ద సెంటెన్స్ యూజింగ్ అడ్వైజ్ ఆర్ సజెషన్. ఇక్కడ ఒక సెంటెన్స్ని ఇచ్చి దాన్ని అడ్వైజ్ లేదా సజెషన్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలని అడగటం జరుగుతుంది. ఇట్ కంటైన్స్ 2 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 22, చేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ టు పొలైట్ రిక్వెస్ట్. హియర్ వీఆర్ ఆస్క్డ్ టు కన్వర్ట్ ద సెంటెన్స్ యూజింగ్ పొలైట్ రిక్వెస్ట్. ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని పొలైట్ రిక్వెస్ట్లోకి మార్చమంటాం జరుగుతుంది. ఇట్ కంటైన్స్ 2 మార్క్స్ ఆల్సో. అండ్ క్వశ్చన్ నెంబర్ 23, లాంగ్వేజ్ ఫంక్షన్స్. దిస్ క్వశ్చన్ కంటైన్స్ 2 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఇక్కడ మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఇవ్వటం జరిగింది. ఒక సెంటెన్స్ ఇచ్చి
అది ఏ లాంగ్వేజ్ ఫంక్షన్కి సంబంధించింది అనేది చెప్పి మనల్ని అడగటం జరుగుతుంది. అలాంటి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ కంటైన్స్ 1 మార్క్. ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ 23లో 2 మార్క్స్ అలాట్ చేయబడతాయి. కమ్ టు క్వశ్చన్ నెంబర్ 24. ఇట్ ఈస్ అండర్ సినోనియమ్స్ ప్యాటర్న్. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఈ పారాగ్రాఫ్లో 4 వర్డ్స్ అండర్లైన్ చేయడం జరుగుతుంది. We are asked to select the correct synonym from the above box. అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్కి పైన ఇచ్చినటువంటి బాక్స్లో ఉన్నటువంటి కరెక్ట్ సినోనిమ్స్ని మనం సెలెక్ట్ చేయాలి. దిస్ క్వశ్చన్ కంటైన్స్ 4 మార్క్స్. కమ్ టు క్వశ్చన్ నెంబర్ 25. ఇట్ ఈస్ యాంటోనిమ్స్. ఈ క్వశ్చన్ అనేది యాంటోనిమ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. వీఆర్ ఆస్క్డ్ టు మ్యాచ్ ద వర్డ్స్ ఫ్రమ్ కాలమ్ బి విత్ కాలమ్ ఏ. కాలమ్ ఏలో ఉన్నటువంటి వర్డ్స్తో కాలమ్ బిలో ఉన్నటువంటి వర్డ్స్ని మనము యాంటోనిమ్స్ని మనము మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఆల్సో కంటైన్స్ 4 మార్క్స్. ఇది కూడా 4 మార్కులను కలిగి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 26. రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ గివెన్ ఇన్ ద బ్రాకెట్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పారాగ్రాఫ్లో 4 బ్లాంక్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈచ్ బ్లాంక్ కంటైన్స్ 3 వర్డ్స్ ఆఫ్టర్ ఇట్. వీ హ్యావ్ టు సెలెక్ట్ ద రైట్ వర్డ్. ప్రతి బ్లాంక్ తర్వాత కూడా 3 వర్డ్స్ ఇవ్వటం జరుగుతుంది. కరెక్ట్ వర్డ్ని మనం ఇక్కడ ఇన్సెట్ చేయాలి. ఇట్ ఆల్సో కంటైన్స్ 4 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 26 ఆల్సో కంటైన్స్ 4 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 27. కంప్లీట్ ద ఫాలోయింగ్ వర్డ్ విత్ సిలబుల్స్. ఆ మీనింగ్ఫుల్ సిలబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిలబుల్స్ని మనం ఇక్కడ ఇన్సెట్ చేయాల్సి ఉంటుంది. 2 బ్లాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. 2 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 28. యూజింగ్ కరెక్ట్ సఫిక్సెస్. ఇచ్చినటువంటి ఆ వర్డ్స్లో ఏవైతే కరెక్ట్ సఫిక్సెస్ అనేవి వస్తాయో వాటిని మనం యూజ్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 28 ఆల్సో కంటైన్స్ 2 మార్క్స్. కమ్ టు ద క్వశ్చన్ నెంబర్ 29. We have to find out the wrong spelt word and write the correct spelling. క్వశ్చన్ నెంబర్ 29లో 2 డిపార్ట్మెంట్స్గా వర్డ్స్ ఇవ్వబడతాయి. ప్రతి వర్డ్లో కూడా ప్రతి ప్యాటర్న్లో కూడా రాంగ్ స్పెల్లింగ్ వర్డ్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసి సర్కిల్ చేసి కరెక్ట్ వర్డ్ అనేది మనము నోట్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ స్పెల్లింగ్ అనేది నోట్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 29 కంటైన్స్ 2 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 30. ఇట్ ఈస్ అబౌట్ డిక్షనరీ రిఫరెన్స్. ఇక్కడ ఒక వర్డ్ ఇవ్వటం జరుగుతుంది. దాని యొక్క ప్రొనౌన్సియేషన్ మనకి దాని యొక్క మీనింగ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇలా ఇవ్వటం జరుగుతుంది. ఇట్ కంటైన్స్ 2 క్వశ్చన్స్. ఈ భాగంలో 2 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. మనం వాటిని జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇట్ కంటైన్స్ 2 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 31. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ ద కరెక్ట్ హెడింగ్స్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఫాలోయింగ్ వర్డ్స్ని మనము కరెక్ట్ హెడ్డింగ్స్లో మనము కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 31 కంటైన్స్ 2 మార్క్స్. Under question number 32, one word substitutes are given and we are asked to match the given sentences with one word substitutes. Question number 32లో one word substitutes మ్యాచింగ్గా ఇవ్వడం జరుగుతుంది. మనం ఇక్కడ మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 under section C. Grammar and vocabulary is given under section B and section C creative expression. సెక్షన్ సికి సంబంధించి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. అండర్ క్వశ్చన్ నెంబర్ 33 2 క్వశ్చన్స్ ఆర్ గివెన్. వీ హ్యావ్ టు ఆన్సర్ ఎనీ వన్ అవుట్ ఆఫ్ 2. ఇక్కడ ఇచ్చినటువంటి 2 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండర్ క్వశ్చన్ నెంబర్ 33 ఏ క్వశ్చన్ కంటైన్స్ కాన్వర్సేషన్ and B question contains diary entry.
క్వశ్చన్ నెంబర్ 33లో 33Aలో కాన్వర్సేషన్ అడగటం జరిగింది, 33Bలో డైరీ ఎంట్రీ అడగటం జరిగింది. వీ హ్యావ్ టు ఆన్సర్ ఎనీ వన్ అవుట్ ఆఫ్ 2. ఈ రెండిట్లో మనము ఏదో ఒకదాన్ని మనం ఆన్సర్ చేయొచ్చు. ఈచ్ క్వశ్చన్ కంటైన్స్ 10 మార్క్స్, ఐదర్ కాన్వర్సేషన్ ఆర్ డైరీ రైటింగ్. ఈచ్ క్వశ్చన్ కంటైన్స్ 10 మార్క్స్. అయితే కాన్వర్సేషన్ ఆన్సర్ చేయొచ్చు లేదా డైరీ ఎంట్రీ ఆన్సర్ చేయొచ్చు. ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్ అనేది అలాట్ చేయబడ్డాయి. కమ్ టు క్వశ్చన్ నెంబర్ 34. It is also under creative expression. Here, under question number 34, a letter writing or a biographical sketch is given. We have to answer any one out of 2. అయితే లెటర్ రైటింగ్ ఆన్సర్ చేయొచ్చు లేదా బయోగ్రాఫికల్ స్కెచ్ని ఆన్సర్ చేయొచ్చు. ఈచ్ క్వశ్చన్ కంటైన్స్ 10 మార్క్స్. అలాగే క్వశ్చన్ నెంబర్ 33. క్వశ్చన్ నెంబర్ 33 లానే క్వశ్చన్ నెంబర్ 34లో కూడా లెటర్ రైటింగ్ ఆర్ బయోగ్రాఫికల్ స్కెచ్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఏదో ఒక క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయొచ్చు. ఒక క్వశ్చన్కి 10 మార్క్స్ ఇక్కడ అలాట్ చేయబడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 33 10 మార్క్స్, క్వశ్చన్ నెంబర్ 34 10 మార్క్స్. కమ్ టు క్వశ్చన్ నెంబర్ 35. ఇట్ ఈస్ ఆల్సో ఎ చాయిస్డ్ క్వశ్చన్. ఇది కూడా చాయిస్ క్వశ్చన్గా మనం చెప్పచ్చు. ఎ పారాగ్రాఫ్ విత్ సమ్ అండర్లైన్ పార్ట్స్ ఆర్ గివెన్ అండ్ వీఆర్ ఆస్క్డ్ టు కన్వర్ట్ ద అండర్లైన్ పార్ట్ ఇంటూ ఎ క్వశ్చన్, ఇంటూ ఏ WH క్వశ్చన్. ఇక్కడ ఒక పారాగ్రాఫ్లో కొన్ని బ్లాంక్స్, కొన్ని సెంటెన్సెస్ అండర్లైన్ చేయబడతాయి. అండర్లైన్ చేయబడినటువంటి సెంటెన్సెస్ని మనము WH క్వశ్చన్స్లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. 5 sentences are given. Or another question, visual communication to written communication. A pie chart or a table chart or a bar chart is given and we are asked to convert such information into written communication. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పై చార్ట్ని మనము ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్లోకి కన్వర్ట్ చేయవలసి ఉంటుంది. వీ హ్యావ్ టు ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ దీస్ 2. అయితే ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు అంటే WH క్వశ్చన్స్లోకి కన్వర్ట్ చేయటం, లేదా ఈ పై చార్ట్ని మనం ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్లోకి కన్వర్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. ఇట్ ఆల్సో కంటైన్స్ 10 మార్క్స్. ఇన్ దిస్ వే సెక్షన్ A, section B and section C are designed under English paper. We have understood that both paper 1 and 2 are designed as only one paper. Please observe this paper again to have a proper understanding. Thank you for watching. Please subscribe my channel.